ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మనకృష్ణ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఈ సబ్జెక్ట్ యూస్ అవుతుంది అనుకున్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ అవుతుంది. ఎగ్జామ్స్ కానివ్వండి, మామూలుగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ అవుతుంది. అయితే మన టాపిక్లోకి వచ్చినట్లయితే మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. మనకృష్ణ క్యాంపస్లో మనకి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అంటే ఐసెట్ యొక్క థర్డ్ సెమిస్టర్ మెటీరియల్ అనేది తీసుకురావడం జరిగింది. మీరు మెటీరియల్ అంటే పీడిఎఫ్ టైప్లోనే ప్రొవైడ్ చేస్తామండి. అయితే ఐసెట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బీకామ్ స్టూడెంట్స్కైనా లేకపోతే బీఎస్సీ స్టూడెంట్స్కైనా అని మీకు ఉండొచ్చు. కామన్ సబ్జెక్ట్ అండి ఇది. కామన్ సబ్జెక్ట్ ఎవరెవరికంటే బీఏ వాళ్ళకి, అలాగే బీకామ్ మన బీఎస్సీ బీబీఏ వాళ్ళకి ఇది థర్డ్ సెమిస్టర్లో ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి ఒకరో ముందుగా ఉండొచ్చు, ఒక సెమిస్టర్ ముందు ఉండొచ్చు, లేకపోతే తర్వాత అయినా ఉండొచ్చు. కానీ ఐసీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుందండి. అలాగే అసలు ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేశానండి. మామూలుగా అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చేటప్పటికి 60 and 70, 80 రూపీస్, 90 రూపీస్ అని మనీ పెట్టి మరీ మెటీరియల్స్ కొంటారు. కానీ ఈ మెటీరియల్స్లో మనకి ఏం చదవాలి, ఏం చదవకూడదు అన్న ఇన్ఫర్మేషన్ అనేది మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అలాగే కంటెంట్ కూడా బడాగా అంటే ఎక్కడెక్కడో మెటీరియల్స్ డిక్షనరీస్లోంచి తీసుకుని వచ్చేసి షార్ట్ చేసేసి మనకి మెటీరియల్ తయారు చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి బై ఎక్స్పీరియన్స్తో కొంచెం లెక్చర్స్ని కన్సిడర్ చేసుకొని వచ్చిన పేపర్స్కి ఒక స్టూడెంట్స్ రాయగల మ్యాటర్ని మాత్రమే తీసుకొచ్చాము. అలాగే ల్యాబ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంటుంది. నోట్స్ ల్యాబ్స్లో మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికని. ఇప్పుడు ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఓన్లీ కంప్యూటర్స్ నెట్వర్కింగ్ గురించి కాకుండా లాంగ్వేజెస్ అంటే HTML లాంగ్వేజెస్ అంటే వెబ్ టెక్నాలజీలా కొంచెం పార్ట్ అనేది దీంట్లో కలుస్తూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ల్యాబ్కి సంబంధించినవి కూడా ఇక్కడే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే మనకి ఎనీ డౌట్స్ దీంట్లో మనకి దీని మీద మీకు డౌట్స్ ఏమైనా వచ్చినట్లయితే మన జీమెయిల్ కానివ్వండి, మన ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అయితే వాట్సాప్ మెసేజ్ ఓన్లీ, కాల్ చేయొద్దండి. ఈ నెంబర్ అనేది పనిచేయదు. అదేవిధంగా ఈ నోట్స్ని నేను ఫ్రీగా ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినట్లయితే దీనికి వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా నేను చాలా సమయం అనేది ఎలాంటి వీడియోస్ చేయకుండా కష్టపడి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి గమనించండి. నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మీకు నచ్చకపోతే మీరు అసలు స్టూడెంట్ అని నేను అనుకోను. ఎందుకంటే అంత సింపుల్గా అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా కష్టపడి నేను నైట్ పొగలు కూర్చొని నోట్స్ అనేది టైప్ చేశానండి. మీకు తెలుసు కదా ఎంఎస్ వర్డ్ అంటే ఎలా ఉంటుందో. సరే, ఒకసారి చూసుకునేటప్పటికి మనకి ఐసెట్లో థర్డ్ సెమిస్టర్ యొక్క ఐసెట్లో మనకి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, ఏమేమి టాపిక్స్ అనేది మనం క్లియర్ చేసాము అని ఒకసారి చూసుకునేటప్పటికి యూనిట్ 1లో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్స్ యొక్క ఫండమెంటల్స్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ అంటే ఏంటి, డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని రకాలు ఏంటి, అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్, ఇంటర్నెట్ అడ్రస్సింగ్లు, ఇలాంటి అంటే బ్రౌజర్స్ కానివ్వండి, ఇలాంటి టాపిక్స్ అన్నిటిని యూనిట్ 1లో మనం కవర్ చేసుకుంటాము. అలాగే యూనిట్ 2లోకి వచ్చేటప్పటికి ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్తో మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఒక ఇంటర్ప్రిటర్ అంటే ఒక మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్నే మనం ఇక్కడ అప్లికేషన్స్ అన్ని చెప్పుకుంటాము. బై వాక్ నేను చెప్పేస్తున్నాను కొంచెం స్పీడ్గా, మీరు అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు నీకు యూనిట్స్ వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే నేను 60 పేజెస్ అంటే ఇప్పుడు యావరేజ్ ఒక ఫస్ట్ పేజ్ అని తీసేస్తున్నట్లయితే ఇంట్రడక్షన్ పేజ్ అనుకోండి, 60 పేజెస్ నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఏ పేజీలోనూ మీకు కొంచెం కంటెంట్ తగ్గినట్టు అనిపించదు. ఎందుకంటే మీకు కావాల్సిన మీరు చదవగలిగిన కంటెంట్ మాత్రం అంతవరకే ఇచ్చాను. అంతకు మించి ఇవ్వలేదు, అంతకు మించి తగ్గించలేదు. మీకు కరెక్ట్గా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్లికేషన్స్ ఏముంటాయి మనకి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు, అలాగే స్టాండర్డ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బటన్స్ ఏంటి, అలాగే వెబ్సైట్ అడ్రస్లు కానివ్వండి, సెర్చ్ ఇంజిన్స్ అంటే ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ కానీ సోషల్ మీడియా గురించి ఇక్కడ ఈ నోట్లో డిస్కస్ చేయబడుతుంటుంది. బట్ మీకు ఈ నోట్సే కాదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, లెసన్స్ అనేది చెప్పండి అని మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా లెసన్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికి నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నోట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏమేమి వచ్చేసి చూద్దాము. ఈమెయిల్లో వచ్చేటప్పటికి మనకి థర్డ్ యూనిట్లో ఈమెయిల్ గురించి ఉంది. అంటే ఈమెయిల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అసలు ఏంటి ఈమెయిల్ ఎలా ఉంటుంది, ఏంటి ఈమెయిల్స్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా లోపల వర్క్ అవుతుంది అనేది మనకి థర్డ్ యూనిట్లో తెలుస్తుంది. ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఇలానే ఉంటుందండి. అలాగే వచ్చేటప్పటికి ఫోర్త్ యూనిట్లోకి వచ్చేటప్పటికి డబ్ల్యూకి మీనింగు, తర్వాత బ్రౌజర్స్ కానివ్వండి, ఇవన్నీ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, సెర్చ్ ఇంజిన్స్ కానివ్వండి,
అంతా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే యూనిట్ 5 అంటే ఇక్కడ HTML లాంగ్వేజ్ని లైట్గా కొంచెం అంటే కొంచెం టచ్ చేయడం జరుగుతుంది. అంతకుమించి బ్రీఫ్గా అయితే ఉండదు, పైనే ఉంటుంది. కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, దాని స్ట్రక్చర్స్ కానివ్వండి మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్గా ఒక ఫస్ట్ యూనిట్లో చూద్దాము. ఫస్ట్ యూనిట్లో మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అయితే తీసుకున్నాము. డేటా కమ్యూనికేషన్లో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయి, డెలివరీ ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, టైమ్ లైన్స్ ఉంటుంది, జిట్టర్ ఉంటుంది. ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ చూడండి. మీకు ఈ క్వశ్చన్ ఉంది, దీనికి ఏముంటుంది, మెసేజ్ సెండ్ చేస్తాము, సెండర్కి రిసీవర్ ఎవరు, ట్రాన్స్మిటర్స్ అంటే మధ్యలో ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది మనకి బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇవి ట్రాన్స్మిషన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ చేసేసి మన మెసేజెస్ని డీకోడింగ్ చేసేసి మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఆల్ఫాబెటిక్ లేదా మన నెంబర్లో మనకు చూపిస్తుంది. కానీ మిషన్ లాంగ్వేజ్ అనేది లోపల మిషన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అలాగే ప్రోటోకాల్స్ కానివ్వండి, మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్గా నేను విత్ ప్రూఫ్స్ అంటే డయాగ్రామ్స్తో పిక్చర్స్తో మీకు నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం నోట్స్ నేను చూపించలేను, ఎందుకంటే ఇక్కడ ఉన్నది 60 పేజెస్ అండి. మీరు కావాలంటే ఫిఫ్త్ యూనిట్కి వెళ్ళిపోదాము. ఫిఫ్త్ యూనిట్లో ఒకసారి చూద్దాము ఏంటి ఉన్నాయని. HTML ప్రోగ్రామ్స్, ట్యాగ్స్కి దాని సింటాక్స్, మరి పెద్ద నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. చూడండి, ఒక డెమోతో సహా ఈ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది చిన్న లిటిల్ బిట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్గా ఇచ్చాను. అసలు ఏంటి బేసిక్ HTML అంటే ఏంటి, టెర్మినాలజీ ఎలా, దీంట్లో టెర్మినాలజీ అంటే దాంట్లో ఉన్న విషయాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రౌజర్స్, హైపర్ లింక్స్, హైపర్ టెక్స్ట్, రిజర్వ్స్, స్ట్రక్చరు ఇలా ఉంటుంది. మీకు ఈ నోట్స్ కావాలి అనుకున్నట్లయితే ఏమి లేదండి, నేను ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ జీమెయిల్ అడుగుతుంది. అంటే మీరు జీమెయిల్తో లాగిన్ అయి ఉంటే క్రోమ్లో కానివ్వండి, మీరు ఏమైనా బ్రౌజర్ యూజ్ చేస్తుంటే ఆ బ్రౌజర్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మీరు ఏ జీమెయిల్ అయినా లాగిన్ అయ్యి ఉంటే పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. మీ జీమెయిల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఏం రాసాను ఒకసారి చూడండి. కంప్లీట్ ఫామ్ ఫర్ అప్లికేషన్ అండ్ పేమెంట్స్. మనం పేమెంట్స్ అనేది క్లియర్ చేసుకుంటాము. తర్వాత పేమెంట్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ అనేది ఈ ఫామ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ప్రతిరోజు మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి ఉదయం 5 వరకు మన నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు పెడతారు కదా బ్రో, మీరేంటి ఈవినింగ్ నుంచి నైట్ అంటే తెల్లవారుజామున 5 గంటల వరకు పెట్టారంటారు. బట్ మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి కదా, ఆ వర్క్స్ చేసుకొని మీకు నోట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మినిమం 5 మ్యాక్సిమం అండ్ మినిమం ఒక 10 కల్లా ఖచ్చితంగా అనేది ఇవ్వడం 10 కల్లా మీకు PDF మీకు ఏ నోట్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మీ నేము, అలాగే మీ ఏ యూనివర్సిటీ, ఒకసారి ఎగ్జాంపుల్కి నేను టైప్ చేస్తానండి, మణికృష్ణ. ఎలాంటి ప్రాబ్లం అనేది లేదండి, ఎందుకంటే మన ఛానల్లో కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి బయటికి వెళ్ళదు. ఇక్కడ ఓన్లీ మీరు ఏ యూనివర్సిటీ తెలుసు, ఎగ్జాంపుల్ యూనివర్సిటీ అండి, నేను ఈ యూనివర్సిటీకి పనిచేస్తున్నానని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ యూనివర్సిటీ. అలాగే ఇఫ్ నీడ్ ఎనీ మోర్ నోట్స్, ఇంకేమైనా నోట్స్ ఏమైనా కావాలా, నాకు కంప్యూటర్ నోట్స్ కావాలి అనుకుంటాం, ఒకసారి కంప్యూటర్ నోట్స్ కావాలి. అలాగే జీమెయిల్ అంటే వర్కింగ్ అయ్యే జీమెయిల్ ఇవ్వండి, ఎందుకంటే నేను ఈ మెయిల్కే మీ నోట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీరు జీమెయిల్ కానీ తప్పించినట్లయితే నేనేం చేయలేను, నోట్స్ అనేది తప్పిపోతుంది. ఓకే, ఈ మొబైల్ నెంబరు మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చుంటాను. ఈ నెంబర్కి కాల్ చేయవద్దండి, నెంబర్ అనేది కరెక్ట్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే జీమెయిల్ అండ్ ఇది ఉన్నట్లయితే మనకు ఒకరో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే పేమెంట్ సెక్షన్కి అనేది మనం వచ్చేస్తాము. పేమెంట్ సెక్షన్కి వచ్చేటప్పటికి మనం పేమెంట్స్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని యూపీఐ ఐడీస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఈ నెంబర్ అనేది ఆన్లైన్లో జనరేట్ చేసిందని, ఈ నెంబర్కి ఎవరు కాల్ చేయొద్దు, ఎందుకంటే కాల్ కనెక్ట్ అవ్వదు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికే. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు గూగుల్ పే నుంచి పే చేస్తున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి, లేకపోతే ఫోన్పే అయితే ఫోన్పే, పేటిఎం అయితే పేటిఎం, యూపీఐ ద్వారా అయితే యూపీఐ, ఇంకేమైనా ఉన్నట్లయితే బ్యాంక్ ద్వారా అయితే బ్యాంకు. మాకు తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి చేశారనేది. అదేవిధంగా మీరు ఏ టైంలో, అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైం వచ్చేసరికి 2 అయ్యింది.
2:15 అయ్యి ఉంది టైము. ఏఎమ్మా పిఎం అని అడుగుతుంది. పిఎం అని పెట్టేశాను. పేమెంట్ టైం ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు పేమెంట్ చేశాను అనుకోండి, 25 రూపీస్ అనేది నేను ఈ నోట్స్ యొక్క ప్రైస్ అనేది పెట్టడం జరిగినది. నేను చెప్పడం మర్చిపోయాను. 25 రూపీస్ అనేది ఖచ్చితంగా అనేది మీకు అటాచ్ చేస్తానండి. 25 రూపీస్ అనేది పీడిఎఫ్ యొక్క. అలాగే మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అయ్యేటట్టుగా నేను అంటే ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో కింద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. నేను కొన్ని విషయాలు ఆన్ ది స్పాట్లో చెప్తున్నాను కాబట్టి చాలా కష్టపడి నోట్స్ ప్రిపేర్ చేసామండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాము. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ మెటీరియల్ అందిస్తున్నందుకు నాకు కొంచెం ఆనందంగా ఉంది. ఎందుకంటే తక్కువ రేట్లు ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఇస్తున్నానని నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ వీడియోలో అంతే. జై హింద్.